హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు 25 హాబీస్. ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ అడ్వెంచర్ టు టాంబరిన్ నేషనల్ పార్క్కి తీసుకెళ్తున్నా మీ అందరినీ. ఇది వచ్చి మనకి బ్రిస్బేన్ నుండి జస్ట్ 1 అవర్ మాత్రమే. దారిలో అలా వెళ్తుంటే ఇక్కడ చాలా కార్స్ అయితే ఆగి ఉన్నాయి. ఇంకా మేము కూడా క్యూరియాసిటీకి ఇక్కడ ఏదో ఉందబ్బా అని చెప్పి సైడ్కి అయితే ఆగాము. కానీ చూస్తే అయితే ఇది ఒక లుక్అవుట్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని ద గార్డియన్ అంటారు. 2002లో దీన్ని ఒక అతను చెక్కాడనమాట. ఇంకా దీని మీనింగ్ వచ్చి ప్రొటెక్టింగ్ నేచర్. హ్యూమన్స్కి నేచర్కి కనెక్ట్ అయ్యి ఎంత బాగుందో కదా, చాలా అందంగా చెక్కాడు. ప్లేస్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఎవరైనా ఈ పార్క్కి ట్రిప్ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ దగ్గర అయితే ఆగి వెళ్ళండి, అంత బాగుంటుంది. చూసారు కదా లుక్అవుట్ పాయింట్ ఎంత అందంగా ఉందో. నేనైతే మళ్ళీ నా పార్క్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా వే అయితే ఎంత బాగుందో, మొత్తం అటుపక్క ఇటుపక్క చెట్లతోనే కవర్ అయిపోయింది. ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 అవర్ ఆఫ్ జర్నీ తర్వాత మనమైతే డెస్టినేషన్కి వచ్చేసాము. ఇక్కడ నుండి మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా చేసుకుంటూ వెళ్తే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోతాము. ఈ ట్రెక్కింగ్ వచ్చి అప్ అండ్ డౌన్ మొత్తం కలిపి ఒక 1.1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఈ ట్రెక్ అయితే గ్రేడ్ 3 రేటింగ్ ఉంది. ఈ గ్రేడ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ ఆస్ట్రేలియాలో ఒక్కొక్క ట్రెక్కి గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని చెప్పి అలా 5 గ్రేడ్స్ ఉంటాయి. సో గ్రేడ్ 3 అయితే అన్ని ఏజెస్కి సెట్ అవుతుంది అని చెప్పి, ఇంకా బుష్ వాకింగ్ ఉంటుంది అని గ్రేడ్ 3 ఇచ్చారు. చూస్తున్నారు కదా అంతా రెయిన్ ఫారెస్టే, ఇంకా గ్రీన్ సరౌండింగ్స్ మొత్తం, చుట్టూలా మొత్తం ట్రీసే ఉంటాయి, ఇంకా చల్ల గాలి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడున్న వాటర్ ఫాల్ నేమ్ వచ్చి కర్టిస్ వాటర్ ఫాల్స్ అనమాట. ఈ ఫాల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. అదేంటో తెలుసా? ఈ ఫాల్ వచ్చి గ్లో వామ్స్కి ఒక ఇల్లు లాంటిది. అసలు ఈ గ్లో వామ్స్ ఏంటి అని అనుకుంటున్నారా? నేను చెప్తాను అవేంటో. యాక్చువల్గా ఇవి వామ్స్ అయితే కాదు, దీనికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. ఏంటంటే ఇవి నైట్ టైంలో లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ లైట్ మంచిగా ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసి వాటిని ట్రాప్ చేసి బాగా తింటాయి అన్నమాట. ఇవి మోస్ట్లీ డార్క్ ప్లేసెస్లో ఉంటాయి. కేవ్స్ కానీ, ఇలా ఫారెస్ట్లో కానీ, లేక్ పక్కన కానీ, అలా తడి ప్లేసెస్లో అలా ఉంటాయన్నమాట. అది కూడా నైట్ టైం మాత్రమే కనిపిస్తాయి. డే టైంలో మనకి సన్లైట్ ఉంటుంది కదా, వాటి వల్ల దీని గ్లో ఎక్కువ తెలీదు. వన్ స్మాల్ టిప్ గైస్, మనకి బాగా ఎండున్నా సరే జాకెట్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా చల్లగా ఫ్రెష్గా ఉంటుంది. మనకి అటుపక్క ఇటుపక్క చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేసి సన్లైట్ కొంచెం లిమిట్ అవుతుందన్నమాట. సో బాగా చల్లగా ఉంటుంది. జాకెట్ అయితే మస్ట్. అది ఒక్కటే కాదు, మంచి షూస్ కూడా కంపల్సరీ. ఎందుకంటే వే అంతా బురద ఉంటుంది, ఇంకా దారి కూడా గుంతలుగా ఉంటాయి. కంఫర్టబుల్ షూస్ వేసుకుంటే మంచి గ్రిప్ ఉంటుంది. ఇంకా ఈ 2 థింగ్స్ని పక్కాగా గుర్తుపెట్టుకోండి, మన ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాటర్ ఫ్లో ఎలా అవుతుందో, ఆ సౌండే అసలు ఎంత బాగుందో, చాలా రీఫ్రెషింగ్గా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే.
ఫైనల్లీ మనం ఫాల్స్కి రీచ్ అయ్యాము. అసలు చాలా హ్యాపీగా ఉంది. ఎంత బాగుందో కదా ప్లేస్ అయితే. కానీ ఒక్క సాడ్ థింగ్ ఏంటంటే మనం వాటర్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయలేము. మన సేఫ్టీ గురించి ఇంకా ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ స్టెప్ని తీసుకున్నారు. సో అట్లీస్ట్ ఇక్కడ నుంచైనా చూస్తున్నాం. హ్యాపీ ఫర్ దట్. ఈ ఫాల్స్ హైట్ వచ్చి 10 మీటర్స్ అన్నమాట. అంత పెద్దదేం కాదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను లాస్ట్ వీకెండ్ ఒక 100 మీటర్ ఫాల్స్కి వెళ్ళాను. ఆ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. నీకైతే టైమింగ్సే లేవు. 24 అవర్స్ అండ్ 7 డేస్ ఓపెనే ఉంటుంది. కొంతమంది అయితే నైట్ టైం వెళ్తారనమాట గ్లో వామ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. స్ట్రాంగ్ ఫ్లాష్ లైట్స్ తీసుకొని వెళ్ళాలి నైట్ టైం అయితే. ట్రాక్ అంతా గ్లో వామ్స్తోని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నైట్ టైం ప్లాన్ చేస్తే మాత్రం గ్రూప్తోనే ట్రావెల్ చేయండి. సోలోగా అస్సలు వద్దు. అండ్ వైల్డ్ లైఫ్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. మనకే హార్మ్ఫుల్ అనమాట అది. మనకి బయటికి రాగానే ఈ విషింగ్ వెల్ అని ఉంది. అసలు చిన్నప్పటి నుంచి విషింగ్ వెల్స్ గురించి వింటూనే ఉన్నాము. మనం ఇందులో కాయిన్ వేసి ఒక కోరిక కోరుకోవాలన్నమాట. అది అవుతుందో లేదో తెలీదు, బట్ నేనైతే వేసేసాను. చూద్దాము. సో గైస్, కర్టిస్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా వ్లాగ్ అండ్ విజువల్స్ నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా ఎగ్జైటింగ్ ప్లేస్కి వెళ్తాము. టాంబరిన్ ట్రీ టాప్ వాక్కి. సూపర్ ఫన్ ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. అండ్ subscribe to my channel for more vlogs. See you all in next video. Bye bye.